పితరులకు జరిగిన సంఘటనల గురించి ఈ దినం మనం ధ్యానించబోతాము. మరి ఈ దినం యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా మన జీవితాలలో అటువంటి పరిస్థితులు ఉంటే దేవుడు మనల్ని కూడా ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు, సరి చేసుకోవాలని. 2 పేతురు 3వ అధ్యాయము మనం చదువుకుందాము. 2 పేతురు 3వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. చదువుకుంటూ తర్వాత అందరూ రాలేదు. చదవాలి. 2 పేతురు 3వ అధ్యాయము 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, ఇక్కడ మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే అంత్య దినముల గురించి చూస్తూ ఉన్నాము. మనము ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఈ లోకంలో కానీ మన దేశంలో మన ప్రాంతంలో ప్రతి స్థలంలో మనం చూస్తున్న ఈ మాటలు మనం వింటా ఉన్నాం. ఇక్కడ ఎప్పుడో రాసిపెట్టిన ఈ మాటలు ఇప్పుడు మన జీవితాల్లో సాక్షాత్తుగా మనం వింటా ఉన్నాం. ఈ మాట చదవం కదా. అపహాసకులు అపహసించుచు వచ్చి, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి మన జీవితంలో. అవునా కదా? ఇప్పుడు జరుగుతున్నాయన్నీ కూడా అవే. అపహాసకులు చదవను కదా, అపహసించుచు వచ్చి అపహసిస్తా ఉన్నారు. ఏంటంటే మన దేవుడు కాదని అపహసిస్తా ఉన్నారు, మనల్ని హేళన చేస్తా ఉన్నారు, మనల్ని కృంగదీస్తున్న పరిస్థితులు మన జీవితంలో మనం గ్రహిస్తా ఉన్నాము. మరి ఈ విధంగా మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఇంకా రాబో వచనములలో దేవుడు మనతో బలంగా మాట్లాడబోతా ఉన్నాడు. మనం జాగ్రత్తగా చదవం కదా. అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను. ఇప్పుడు చూస్తా ఉన్నాం మనం, అనేక మంది మతోన్మాదులు బయలుదేరుతా ఉన్నారు. బైబిల్ని వెక్కరిస్తూ, ఆయన పుట్టుకను వెక్కరిస్తూ, ఆయనను వెక్కరిస్తూ భయంకరమైన మాటలు మనం వినలేము, దాన్ని భరించలేము. అటువంటి మాటలు మనం జీవిస్తా ఉన్నాము. ఆయన రాకడ ఏమైందని అప్పుడు జరిగిన సంఘటనలు తిరిగి మన జీవితంలో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము. అదే దాన్ని దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంత్య దినములలో మనకు జరుగుతున్న సంగతులలో మనం ఏ విధంగా దేవుళ్ళు మనం స్పందించాలా, ఏ విధంగా మన దేవునికి లోబడి మన జీవితాలను మార్చుకోవాలనేది దేవుడి దినం మనతో మాట్లాడబోతా ఉన్నాడు. చదవండి. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను. ఇతరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే, ఇక్కడ అంతా కూడా సృష్టి ఆరంభం ఉన్నట్టే ఉన్నది చెప్పుదురని మొదట మీరు తెలుసుకున్నవారు. చాలు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు జరుగుతున్న సంగతులు ఈ వచనము మనం కన్నారా చెవులారా మనం వింటా ఉన్నాం సంగతులను గురించి. మరి దాన్ని బట్టి మనం ఒకటి తెలుసు.